దుర్గమ్మని పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంటని అనుకుంటున్నారా? విజయవాడలో దసరా పండుగ టైంలో విగ్రహాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచడం చాలా ఆశ్చర్యం. కానీ దేవత సృష్టిలో అమ్మవారి సమాధానం ఏంటో తెలుసుకోవాలంటే కొన్ని నిజమైన సంఘటనలు తెలుసుకోవాలి. అసలు ఏం జరిగింది? అలా విగ్రహాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఇదంతా ఎప్పుడు మొదలైంది? ఇదంతా తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్. అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్, కామెంట్, షేర్ కానీ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి మావా. ఈ నిజమైన సంఘటన కొండవీటి రెడ్డి రాజుల పాలనలో ఉన్న 14th to 15th శతాబ్దం మధ్య కాలంలో జరిగింది. ఆ సమయంలో బెజవాడ అనే నగరం లేదు. చుట్టూలో మానవుల నివాస లేకుండా మొత్తం అడవులతో నిండి ఉండేది. అలానే అక్కడ భయంకరమైన జంతువులు తిరుగుతుండేవి. కొంతమంది మత్స్యకారులు కృష్ణానదిలో చేపలు వేటడానికి వెళ్ళేవారు. కొండవీటి రెడ్డి రాజులు ఆ సమయంలో 2 సైనికులని ఆ మత్స్యకారులకి కాపలగా నియమించారు. వారిలో ముఖ్యమైన వారి పేరు మంగయ్య. ఈ 2 సైనికులు తన పని నిబంధనతో చేసి మత్స్యకారులు జాగ్రత్తగా చూసుకొని ఆ చేపలని కొండపల్లికి తీసుకెళ్లేవారు. వాళ్ళ జాగ్రత్తలు ఈ 2 సైనికులు చూసుకునేవారు. మార్గం మధ్యలో అంటే ఇప్పుడు ఉంటున్న బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటున్న ప్రదేశం. మత్స్యకారులు ఆ ప్రదేశంలో కొంత సమయం ఆగి ఆహారం తిని విశ్రాంతి తీసుకొని తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. ఏదో చిన్న పొరపాటు వల్ల ఆ 2 సైనికులని తీసేశారు. ఆ తర్వాత అక్కడ మత్స్యకారులు వాళ్ళ సేద తీరే ప్రాంతంలో చిన్న గుడిసెలు కట్టుకున్నారు. అక్కడే ఉండేవారు. అలా ఒక చిన్న ఊరు ఏర్పడింది. ఆ ఊరిని జాలర్లపల్లె అనేవారు. ఉద్యోగం పోయిన ఆ సైనికులు కూడా ఆ జాలర్లపల్లెలోనే వాళ్ళతో కలిసి ఉండేవారు. మంగయ్య మేకల్ని మేపేవాడు. ఒకరోజు మంగయ్య మేకల్ని తోలుకొని ఇంద్రకీలాద్రి కొండ మీదికి వెళ్తాడు. ఉద్యోగం పోయిందని ఏదో ఆలోచిస్తూ రాయితో మట్టిలో గీస్తూ ఉంటాడు. తను గీస్తున్న ఆ మట్టిలో ఏదో విగ్రహం ఆకారం బయటకు వచ్చింది. ఆ విగ్రహం ఏంటో చూడకుండానే మంగయ్య వెళ్ళిపోతాడు. దానితో అమ్మవారు ఆ మంగయ్య కూతురు మీద వాలుతుంది. ఒక్కసారిగా ఆ చిన్న పిల్ల గొంతు మారిపోయి అమ్మవారిలా గంభీరంగా మాట్లాడుతూ వచ్చింది. ఏం మంగయ్య, నేను కనిపిస్తే పట్టించుకోకుండా వచ్చేస్తావా? నా అనుగ్రహాన్ని నువ్వు గుర్తించలేకపోయావా అని అమ్మవారు అడుగుతుంది. దానితో ఆ విగ్రహం ఎవరిదో అర్థమయ్యి ఆ మంగయ్య వెంటనే అమ్మవారి విగ్రహాన్ని కొంచెం కొంచెంగా బయటికి తీశాడు. అద్భుతమైన అమ్మవారి విగ్రహం బయటపడింది. దానితో ఆ జాలర్ల పల్లెలో ఉన్న జనాలకి ఆనందం ఆగలేదు. అసలు వాళ్ళకి తోడుగా ఉండడానికి అమ్మవారు మళ్ళీ వచ్చారని భావించారు. వాళ్ళ స్తోమతికి తగ్గట్టుగా అమ్మవారికి చిన్న పక్క వేసి పూజలు మొదలు పెట్టారు. ఇలా మంగయ్య అమ్మవారిని సేవిస్తూ ఉండేవాడు. ఒకసారి మంగయ్య కలలోకి అమ్మవారి వచ్చి, మంగయ్య, నన్ను నీ తోబొట్టులా భావించు. దసరా ఉత్సవాలు ముగిసే ఆఖరి రోజున నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమాలు తీసుకుంటాను అని చెప్పింది. నన్ను అమ్మ అని తలుచుకున్న వాళ్ళందరినీ ఆశీర్వదిస్తాను అని కలలోకి వచ్చి మాయమైపోయారు. ఆ తర్వాత కొన్ని డేస్కి ఆ మంగయ్య కూతురులోకి అమ్మవారు ఐక్యమైపోయిందని చెప్తుంటారు. అమ్మవారే ఆయనతో పూజలు చేపించడానికి మంగయ్య బిడ్డలా వచ్చిందని కొంతమంది నమ్ముతుంటారు. అమ్మవారు తన పుట్టినిల్లులా భావించి మంగయ్య ఇల్లు శిథిలమైపోయింది. బ్రిటిష్ అధికారుల కాలంలో అక్కడ ఒక పోలీస్ స్టేషన్ కట్టించడం జరిగింది. రాబర్ట్ హెన్స్ అనే బ్రిటిష్ చీఫ్ అమ్మవారి మహిమల గురించి అలానే ఆ పోలీస్ స్టేషన్ గురించి ఒక బుక్ లో రాయించాడంట. కానీ ఆ స్టేషన్ కూడా పాడవడంతో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ ని కట్టారు. కానీ తను రాసిన శాసనాలు అవేమి ఇప్పుడు కనిపించట్లేదు. మంగయ్య ఇల్లు ఉన్న ప్రదేశంలో పోలీస్ స్టేషన్ కట్టారు. అందుకే అక్కడ ఒక రోజు అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తారు. పౌర్ణమి రోజు రావి చెట్టుకి పూజ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ని మొత్తం అలంకరించి పోలీస్ కమిషనర్ ఇంకా మిగతా పోలీసులు చీరలు, గాజులు, పసుపు కుంకుమ తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. 9 రోజులు ఉత్సవాల తర్వాత మళ్ళీ అమ్మవారిని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ కాసేపు ఉంచి మళ్ళీ ఇంద్రకీలాద్రి పర్వతానికి తీసుకెళ్తారు. ఈ విధంగా దసరా ఉత్సవాలు ముగుస్తాయి. మంగయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది ఇప్పుడు ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నది. ఇంకా అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో తల్లికి పూజలు చేసి అందరూ మొక్కుకుంటారు. ఇలా అక్కడ ఈ కథ అనేది ఏర్పడింది.